హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మనం వినాయకుని బుక్ చేయడానికి వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ స్టార్ట్. డంపు ఎట్లా వినాయకుని బుక్ చేసేద్దామా? మరి మన బుక్ చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఎట్లా మనం ఈరోజు మేము ఖాళీ ఉన్నాం, పోం పరనా మళ్ళీ వినాయకుని బుక్ చేసి వస్తే అయిపోతుంది మనకి. సరే పోదాం, చలో పరి జల్దీ. పోయిన వీడియోలో అయితే అందరిని పెట్టుకున్నాం, అది చాలా లెంతీ డబ్బున అయిపోయింది. ఇది అట్లా కాదు, మీకు మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దీంట్లో కామెడీ ఉంటుంది, మీరు టెన్షన్ పడదు అసలు దీని గురించి. ఇప్పుడు అయితే మీకు మళ్ళీ ఆడదాకా పోయేలోపు మీకు మంచి మంచి గణేశులు చూపిస్తాం. మేము మాత్రమే కాదు, మీకు కూడా చూపిస్తాం. డబ్బు ఎట్లా తీసుకుంటారా వినాయకుడు? చిన్న తీసుకుంటారా, పెద్దది తీసుకుంటారా? మళ్ళీ మన షెడ్ చిన్న ఉన్నది, పెద్ద తీసుకొని ఇబ్బంది పడవద్దు. చూసి దాన్ని మనం హైట్ బట్టి ప్లాన్ చేయరు, ఎట్లా చేస్తారు. పెద్దదని ఏం లే అన్న, మనకు వచ్చిన పైసలు తగ్గట్టు ఏదైనా మంచిది చూసి తీసుకుందాం, అందరికి నచ్చేటట్టు. ఏమంటావా? క్యాష్ సప్లై అంతే, ఏం సప్లై చేయరేమరా, అంతే షెడ్యూల్ బట్టి చూసి చేసుకోవాలి. షెడ్యూల్ బట్టి అంటే కూడా తెలంగాణలో నాయనం ఇచ్చిన ప్రజలకు షెడ్యూల్కి కూడా రాదు, కానీ చూసి ఆలోచన చేసి తీసుకోరు. తెలంగాణలో నాయనం ఇచ్చిన 11 రూపాయలకి అయితే వినాయకుడు కాదు, లడ్డు కూడా రాదురా. చిన్న అయినా సరే కానీ అందరికి నచ్చేటట్టు తీసుకుందాం, అట్లా చూసి మనకు. హలో గైస్, మొత్తమే అయితే మా జర్నీ సాయం దాకా వచ్చింది. కాసేపట్లో గణేశుల్ని బుగియానికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు ఆడదాకా పోయినాక ఖాళీ ఒక్కొక్క గణేశుని చూసి పరిశాన్ అవుతారు. అదే పొద్దున నుంచి బుక్ చేద్దామని అన్నారు, బుక్ చేయడానికే పోతున్నాము. తెచ్చిన తర్వాత పరిస్థితి ఏంది, ఇట్లా చందలు, పూజలు, పంతులు, ఖర్చులు చాలా ఉంటాయి. ఏం చేద్దాం అంటే పెద్ద చిన్న సరే తెచ్చుకుందాం అన్న. చిన్నది తెచ్చుకొని మంచిగా బ్యాండ్ పెట్టుకుందాం. బ్యాండ్ పెట్టుకుంటే మళ్ళీ పొరలు అందరూ అప్సెట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ రోజు మంచి అన్నదానం చేయాలన్న. పెద్ద పెట్టుకోవాలన్న, బ్యాండ్ పెట్టుకోవాలి. ఒకసారి ఆలోచించు, నీకు చందాలు ఎవరెవరు ఎట్లా రాశారు, చందాలను బట్టి ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఎట్లా అంటే మనం మీద పైసలు పడకుండా చూసుకోవాలి. మళ్ళా అంటే మనకు వచ్చిన దాని తర్వాత ఎవరు ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. గణేష్ చందా 11 రూపాయలు రాసుకో అంటారు. ఇక లాస్ట్ వస్తే మనది మళ్ళీ మీరేమో చదువుకున్న పూరలు మీద పడతాయి. చూసి ప్లాన్ చేయాలి. ఏమంటావు డంపు సపోర్ట్? సరే అన్న, అంటే నేనేమంటున్నా, మనకి ఇప్పుడు వచ్చిన దాన్ని తగ్గట్టే కొన్ని చిన్న అయినా సరే ఫస్ట్ గణేషుని అట్లా పెద్దదాన్ని కాదు, అట్లా చిన్నదాన్ని కాదు, నార్మల్గా తీసుకుందాం. ఇక పైన ఖర్చులు ఇక చేస్తూనే ఉండాలి. ఖర్చులు అంటే మా ఓన్లీ గణేషునికి సంబంధించినవి, పూజలు, ఇంకా కార్యక్రమాలు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వినాయకుని బుక్ చేయడానికి అయితే పోతున్నాము. మధ్యలో ఇట్లా చాయ్, సమోసా తినడానికి అయితే ఆపినాం. ఇంకొద్ది 5 మినిట్స్లో మనమైతే రీచ్ అయిపోతాం. ఓకే, అప్పటి వరకు వాచ్ చేస్తూనే ఉండండి.
ఆర్ఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఎక్కడ ఎక్కువ చూసినా మొత్తం వినాయకుల్లో మొత్తం మొత్తం 360 degrees అయితే మా చుట్టూ వినాయకుల్లో ఉన్నాయి. మీకు కూడా మన స్ట్రైట్గా కవర్ తెచ్చి ఉందా జబర్దస్త్ ఉంటుంది చూసిన ఇది ఒకటి కవర్ చేసాడు దాన ఏమైంది? అన్న గిడ ముంగల గణేశం మంచిగా బుక్ అయిపోయిందిగా. అవునా వినాయకుడు మంచిగా ఉంది కానీ బుక్ అయిపోయింది కానీ సెట్ అయిపోతుంది అన్న, మన షెడ్లో సెట్ అయిపోతుంది. అవునా సెట్ అవుతుంది కానీ బుక్ అయిపోయినట్టుంది ఆల్రెడీ. కవర్ దిగితే ఆల్రెడీ బాగుంది. చూద్దాంపా, ఇంకా వేరే అక్కడ చూద్దాంపా. అన్న వినాయకుడు అయితే మంచిగా ఉంది, అయితే ఫిక్స్ అన్న. అవురా మస్తుంది కానీ బడ్జెట్ కొంచెం చెందలేమో, తక్కువ చూసలేనాయి కానీ కొంచెం పెద్దగా అవుతాడు, చెట్ల పడతాడా ఏం కాదైనా పట్టిద్దాం. కలర్ కూడా బాగుంది వినాయకుడు అయితే సూపర్ ఉంది. కానీ బుక్ అయినట్టు ఏమంటారా డబ్బు మరి? వేరే అన్నది మనం మళ్ళీ బుక్ అయినట్టుందిగా. బుక్ అయినట్టుందిగా. అక్కడ పోదాంపా. ఇంకా ఆ సైడ్ ఇంకా మొత్తం ఉన్నాయి అంతా. వస్తుంది క్యాషియర్ పెద్దగానే ఉంది కానీ లుక్ కూడా బాగుంది. చెట్ల పడుతుందా? కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది. చాలా పెద్ద ఉందండి పట్టు చెట్ల. కొంచెం చిన్న సైజ్ తీసుకుందాం. అవతల చిన్నగా ఉన్నా సరే కానీ ఆడొక వినాయకుడు మన మస్తుందన్న, అది పెడితే మనం మన మండలంలోనే లేదా అసలు. అంతేనా? అవురా డంపు మస్తుందిరా. కాకపోతే మన చందాలు సరిపోవు. షెడ్ల పట్టదా? బాగుంది కానీ షెడ్ల పట్టది, చంద కూడా సరిపోదు. వస్తుందిరా. ఇదే నచ్చింది కానీ మన చందాలు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పటికీ మనం 2 షెడ్లు చూసినాం. ఏదైనా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఏదైనా ఒకటి కన్ఫర్మ్ చేసి ఫైనల్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా మంచి వినాయకుడు చూద్దాం. అవునా? చిన్న చిన్న వినాయకుడు బాగానే ఉంది. పెయింట్ వేస్తున్నట్టు ఇంకా పెయింట్ వేస్తున్నట్టు. వినాయకుడు మంచిగా ఉందని అడుగుదాం. ఈ వినాయకుడు మంచిగా ఉందని అడుగుదాం. ఎంతను అన్నా? ఖరావా అన్న? బోలో. ఈ వినాయకుడు ఎంతనా? 30,000. నాకేమిందమ్మా, నాకేమిందిరా పడాయి. 40,000 దేతే రే. క్యా బోలే అన్న ఉనే? 40,000 అంటే 40,000 రా. ఎడికెందుకు తెచ్చిస్తావు? పైసలు ఉన్నాయా? 40,000.
ఏడ దొరుకుతలేమో రా వినాయకులు ఓ దాంట్లో కలర్ లేవు ఓ దాంట్లో ఏమో రేట్లు మస్తున్నాయి. కలర్ కలర్ లేరు ఇంకా. ఇక్కడ చూద్దాం పక్క అక్కడ పైన చూద్దాం. పైన చూసి వేరే షర్ట్లో కూడా ట్రై చేద్దాం. గౌతల్ సైడ్ ఉన్నాయన్నా, గౌతల్ సైడ్ ఆ షెడేనా ఇక్కడ చూడలేము మనం. ఇక్కడ ఇక్కడ ఉందా ఇటు ఆ పైన కూడా ఉన్నాయి, ఆ పైన కూడా ఉంది. వరుణ్ సీదా పైకి గణేష్ ఇన్నే ఒకటి ఏదైనా ఒకటి ఫిక్స్ చేయాలి బాగా మొత్తం. ఇట్లా మనం సైడ్లకి అన్ని బుక్ కూడా అయిపోయింది. అరే ఎట్లా అంటారా మరి అది ఈడనేమో ఎక్కువ రేట్లు ఉన్నాయి, వేరే కలరింగ్ బాగాలేవు. ఇట్లా సిటీ పోదాం మరి. ఇట్లకంటే మన షెడ్లు ఉంటే చూద్దాం, మన లేకుంటే చుట్టే పోదాం. ముంగల అయితే ఒక 2-3 చెట్లు ఉంటాయి చూద్దాం. ఆడ కూడా నచ్చకపోతే మరి దూలిపేట వెళ్దాం సిటీనే పోవాల్సి వస్తుంది మరి. సరే అన్న పోమురి పోమన్నా